హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ టెట్ పరీక్షలు జరుగుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఏపీ టెట్ పరీక్షలు డిసెంబర్ 10వ తేదీన ప్రారంభమైతే డిసెంబర్ 21వ తేదీతో ఈ పరీక్షలు అనేవి పూర్తి కాబోతున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పటికే ఇంకో 3 రోజుల్లో ఏపీ టెట్ 2025 పరీక్షలన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. అన్ని పరీక్షలకు కూడా ఏవైతే ఇప్పటి వరకు ఏపీ టెట్ పరీక్షలు జరిగాయో ఈ పరీక్షలన్నిటికి కూడా దాదాపుగా 90% మంది వరకు మరి పరీక్షలకు హాజరవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీ టెట్ కు 90%కు పైగా హాజరు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ కు బుధవారం 90% పైగా హాజరు నమోదైందని టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. సోషల్ 2A పేపర్ కు ఉదయం సెషన్ లో 15,698 మందికి గాను 14,262 మంది హాజరయ్యారని, మధ్యాహ్నం 11,386 మందికి గాను 10,618 మంది హాజరయ్యారని వివరించారు. కాబట్టి ఏపీ టెట్ కి అయితే అన్ని పరీక్షలకు దాదాపుగా 90% పైగా పరీక్షలకు హాజరవ్వడం జరుగుతోంది. ఈ నెల 21వ తేదీతో ఈ పరీక్షలనేవి పూర్తి కాబోతున్నాయి. ఇక దాని తర్వాత మనకు పరీక్షకు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. పరీక్షలు అనేవి 21వ తేదీతో పూర్తయిపోతే ఇక ఇనీషియల్ కీ అనేది జనవరి 2వ తేదీకి విడుదల చేయడం జరుగుతుంది. ఇక ఇనీషియల్ కీ మీద అబ్జెక్షన్స్ అనేవి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు స్వీకరించి ఫైనల్ కీ అనేది జనవరి 13వ తేదీన విడుదల చేస్తుంది. ఇక ఫలితాలు అనేవి జనవరి 19వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఇక ఏపీ టెట్ ఫలితాలు అనేవి జనవరిలో విడుదలైతే నెక్స్ట్ మరి జనవరిలోనే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించే అవకాశం ఉంది. డిఎస్సి 2026 నోటిఫికేషన్ కూడా ఉండబోతోంది. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ నియామక ప్రక్రియనంతా కూడా రాబోయే అకాడమిక్ ఇయర్ ప్రారంభానికల్లా పూర్తి చేయాలి అని ప్రభుత్వం గతంలోనే కార్యాచరణను నిర్ణయించిన విషయం మనకు తెలిసిందే. ఆ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇక ఏపీ డిఎస్సి 2025కు సంబంధించి చాలా ప్రాంతాల్లో అందరూ అభ్యర్థులు ఇప్పటికే జీతాలు కూడా అందుకోవడం జరిగింది. కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో డిఎస్సి 2025 అభ్యర్థులకు ఇంకా వేతనాలు అనేవి అందలేదు అనే సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారు చేసిన నేరం ఏంటి? సంతబొమ్మాలి మండలంలో డిఎస్సి 2025 ఉపాధ్యాయులకు ఇప్పటికీ అందని వేతనాలు. సంతబొమ్మాలి మండలంలో విధులు నిర్వహిస్తున్న డిఎస్సి 2025 ఉపాధ్యాయులకు వేతనాలు అందలేదు. ఈ డిఎస్సి ద్వారా జిల్లాలో 543 మంది ఎంపిక కాగా వీరికి విధుల్లో చేరిన నుంచి వేతనాలు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిధులు విడుదల చేయడంతో జిల్లాలోని అన్ని మండలాల్లో డిఎస్సి 2025 ఉపాధ్యాయులకు 3 నెలల వేతనాలు జమయ్యాయి. సంతబొమ్మాలి మండలం పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. బిల్లులు తప్పుగా నివేదించడం వల్లే జీతాలు మంజూరు చేయలేకపోయామని టెక్కలి ఖజానా శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిని సరిచేస్తే తక్షణం జీతాల బిల్లులను ఆమోదిస్తామని వారంటున్నారు. సంతబొమ్మాలి ఎంఈఓ చినవాడు ఈ విషయాన్ని ప్రస్తావించగా, ఒక అభ్యర్థి సర్పంచ్ గా ఉంటూ ఉద్యోగానికి ఎంపిక కావడం వల్ల సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయని, మరో అభ్యర్థి ధృవీకరణ పత్రాల్లో చిన్న పొరపాటు ఉండడం వల్ల జీతం బిల్లు పెట్టలేకపోయామని అన్నారు. మిగిలిన వారికి సంబంధించిన బిల్లులు సరిగ్గానే ఖజానా శాఖకు నివేదించామని తెలిపారు. వీరి జీతాలు ఎందుకు ఖాతాకు జమ కాలేదో ఖజానా శాఖ ఇతర అధికారులతో మాట్లాడతామని, 1-2 రోజుల్లో అందరికీ జీతాలు పడేలా చూస్తామని అన్నారు. కాబట్టి ఇక డిఎస్సి 2025కు సంబంధించి ఆల్మోస్ట్ అందరికీ కూడా మరి ఇప్పటికే వేతనాలు అందుకున్నారు. ఇంకా కొద్ది మంది వేతనాలు అందుకున్నటువంటి వారు కూడా త్వరలోనే అందే అవకాశాలు ఉన్నాయి. ఇక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండే విధంగా అరచేతిలోనే అనంత సమాచారం అంటూ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులతో పాటు వివిధ రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకునే విద్యార్థుల కోసం భారత ప్రభుత్వం డిజిటల్ లైబ్రరీని అందుబాటులోకి తెచ్చింది. పాఠశాల విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకునేలా 4 కోట్లకు పైగా పోటీ పరీక్షల పుస్తకాలను డిజిటలైజేషన్ చేసి ఉంచారు. అందులో పుస్తకాలే కాకుండా దిన, వార, పక్ష పత్రికలను నిక్షిప్తం చేశారు.
ఖరగ్పూర్ ఐఐటి ఆధ్వర్యంలో డిజిటల్ గ్రంథాలయాన్ని రూపొందించారు. ఇందులో విషయ నిపుణుల వీడియోలు అందుబాటులో ఉంటాయి. పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు ఇంజనీరింగ్, వైద్యం, న్యాయ, విద్య, సంస్కృతం, సాహిత్యం ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ ను అన్ని భాషల్లో నిక్షిప్తం చేసి ఉంచారు. ఉపయోగించుకోవడం ఎలా? స్మార్ట్ ఫోన్, డెస్క్టాప్, ల్యాప్టాప్లలో ఈ డిజిటల్ లైబ్రరీని అందరూ సులువుగా ఉపయోగించుకోవచ్చు. అందుకు తొలుత గూగుల్లోకి వెళ్ళి ndl.iitkgp.ac.in లింక్ పై క్లిక్ చేయాలి, లేదా ఈ అడ్రస్ ను మీరు అడ్రస్ బార్ లో టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మరి క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. డిజిటల్ లైబ్రరీ అనే వెబ్సైట్ తెచ్చుకున్నాక మనకు ఏ అంశం కావాలో చదువుకోవచ్చు, సంబంధిత వీడియోలు వీక్షించవచ్చు, అవసరమైన వీడియోలను డౌన్లోడ్ కూడా చేసుకునే వెసులుబాటు ఉంది. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా NDLI అని టైప్ చేసి ప్లే స్టోర్ నుంచి యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా విద్యార్థులు అనంతమైన విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. కాబట్టి ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మరి అన్ని పరీక్షలకు సంబంధించిన పోటీ మెటీరియల్ అనేది ఇక్కడ మీకు సిద్ధంగా ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థుల యొక్క 100 డేస్ యాక్షన్ ప్లాన్ అమలును పర్యవేక్షించడానికి మరి ఇతర అధికారులను పాఠశాలలకు మరి అడాప్షన్ ఇవ్వడం వల్ల ఇక్కడ దానికి సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. పంతులపై పరాయి పెత్తనం అంటూ 10వ తరగతిలో 100% ఉత్తీర్ణతకు ప్రణాళిక, పర్యవేక్షణకు ఇతర శాఖల అధికారులు, ప్రతి పాఠశాలకు ఒకరు నియామకం, విద్యాశాఖకు అనధికారిక ఉత్తర్వులు, అసంతృప్తిలో ఉపాధ్యాయులు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యాశాఖలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పలు రకాల యాప్లతో ఉపాధ్యాయులు తలమునకలై ఉండగా ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం కొత్తగా 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత కోసం 100 రోజుల ప్రణాళికను రూపొందించింది. దీని పర్యవేక్షణకు ప్రతి ఉన్నత పాఠశాలకు ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన ఒక గెజిటెడ్ అధికారిని నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మౌఖిక ఆదేశాలు జారీ చేయడం విద్యాశాఖ అధికారులకు మింగుడు పడటం లేదు. ప్రణాళికలో భాగంగా ప్రత్యేక తరగతులు నిర్వహణ, స్లిప్ టెస్ట్, మార్కుల నమోదు, హాజరు నమోదు తదితర అంశాలన్నింటినీ ఇన్ఛార్జీలు పర్యవేక్షించనున్నారు. జిల్లా పరిధిలో ప్రభుత్వ యాజమాన్యంలోని 273 పాఠశాలల్లో 14,956 మంది 10వ తరగతి విద్యార్థులు ఉన్నారు. మరి ఈ విధంగా వేరే వారిని మరి పాఠశాల విద్య సంబంధించి మరి పర్యవేక్షణ చేయడాన్ని ఇక్కడ ఉపాధ్యాయులు మరి యాక్సెప్ట్ చేయడం లేదు అనే విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక మహిళా ఉద్యోగులకు తీపి కబురు. చైల్డ్ కేర్ లీవ్ కు పిల్లల వయోపరిమితి ఎత్తివేత, సర్వీస్ లో 6 నెలల వినియోగానికి ఉత్తర్వులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు హామీని నెరవేర్చారు. మహిళా ఉద్యోగ ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న చైల్డ్ కేర్ లీవ్ల విషయంలో సందిగ్ధత సాగుతూ వస్తోంది. పిల్లల సంరక్షణ కోసం తొలుత 60 రోజులు మాత్రమే వేతనంతో కూడిన సెలవులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చైల్డ్ కేర్ లీవ్లు 180 రోజులకు పెంచారు. కానీ జీవోలో మైనర్ అనే పదాన్ని పెట్టడంతో డీడీఓలు సెలవులు ఇవ్వకపోవడంతో అయోమయం ఉండేది. ఇటీవల ఉపాధ్యాయ సంఘాలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమైనప్పుడు చైల్డ్ కేర్ లీవ్ల వ్యవహారంపై సంఘాల నేతల దృష్టికి తీసుకెళ్లారు. సర్వీస్ లో ఉన్నంత వరకు ఎప్పుడైనా వాడుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ మేరకు చైల్డ్ కేర్ లీవ్లను సవరిస్తూ ప్రభుత్వం జీవో 70 విడుదల చేసింది. పిల్లల వయసు నిబంధన ఎత్తివేత. గతంలో ఉద్యోగిని పిల్లలకు 18 ఏళ్ల వయసు వరకే చైల్డ్ కేర్ లీవ్ కు అవకాశం ఉండేది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో 70 మేరకు పిల్లల వయసు నిబంధనలు ఎత్తివేశారు. పిల్లల వయసుతో సంబంధం లేకుండా చైల్డ్ కేర్ లీవ్లను ఉద్యోగిని సర్వీస్ లో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. దీంతో మహిళా ఉద్యోగ ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జీవో విడుదల చేయడంపై నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి మరియు ఇతరులు సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.